హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది 1960లో తీసిన సినిమా. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఒక ద్వీపంలో 2 ఫ్యామిలీస్ మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఒక ముసలి వ్యక్తి, ఒక 14 ఏళ్ల చిన్న అమ్మాయి ఉంటారు. ఒకరోజు అనారోగ్యంతో ఆ ముసలి వ్యక్తి చనిపోయి ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పుడు పక్కింట్లో ఉండే తండ్రి వయసున్న వ్యక్తి కళ్ళు ఆ అమ్మాయి మీద పడతాయి. ఎవ్వరూ లేని ద్వీపంలో వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అతను ఆ అమ్మాయిని ఏ విధంగా వాడుకున్నాడు, ఆ అమ్మాయి అతని దగ్గర నుంచి ఆ ద్వీపం నుంచి ఎలా బయటపడింది అనేదే ఈ మూవీ స్టోరీ. మరి ఆ తర్వాత జరిగిన స్టోరీ తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో సారా అనే అందమైన అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి పక్కన ఉన్న వ్యక్తి పేరు డేవిడ్. ఇతను సారా పక్కింట్లో నివసిస్తూ ఉంటాడు. డేవిడ్ సారా అందం చూసి ఆపుకోలేక ఆ అమ్మాయి నడుం పట్టుకుని తన ఇష్టాన్ని తెలియజేస్తాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి కాళ్ళకి మాలిష్ కూడా చేస్తాడు. సారా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అతనికి ఏం సమాధానం చెప్పాలో తనకు అర్థం కాదు. నిజానికి డేవిడ్ సారా తండ్రి వేసిన వ్యక్తి అయినా కూడా డేవిడ్ సారాని రాజకుమారిలాగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని ఎత్తుకుని మంచం మీదకి తీసుకువెళ్తాడు. కానీ సరైన సమయానికి సారా డేవిడ్ని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే సారా ఇంటికి వెళ్ళేసరికి తన గ్రాండ్ ఫాదర్ చనిపోయి ఉంటాడు. సారాకి తన గ్రాండ్ ఫాదర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ ద్వీపంలో 2 ఫ్యామిలీస్ తప్ప ఇంకెవరూ నివసించడం లేదు. ఒక ఫ్యామిలీ డేవిడ్ అయితే మరో ఫ్యామిలీ సారా వాళ్ళది. సారా ఎప్పుడు కూడా ఆ ద్వీపం వదిలి వెళ్ళిపోవాలి అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి డేవిడ్ మాట వినక తప్పదు. డేవిడ్ సారా మంచి చెడులు చూసుకునే నెపంతో తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో సారా చేయడానికి చాలా పనులున్నాయి. ఈ ముసలి రాజకుమారుడు కోసం సారా ఇదంతా చేయాల్సి వస్తుంది. డేవిడ్ సారా మీద చాలా కోపంగా ఉన్నాడు. అందువల్ల ఆమె మీద చేయి చేసుకుంటాడు. కానీ సారాకి ఇక్కడ డేవిడ్ తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి ఇవన్నీ భరించాల్సిందే. తర్వాత ఒకరోజు డేవిడ్ వ్యాపారం కోసం బయటికి వెళ్తాడు. అదే సమయంలో జిన్ అనే ఒక నల్లటి వ్యక్తి సారా మీద దాడి చేస్తాడు. సారాకి ఇంకా తన పని అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి అందుకోసం రాలేదు. అతను చాలా ఆకలితో ఉంటాడు. కాబట్టి సారా తన మధ్యాహ్న భోజనం ఆ వ్యక్తికి పెడుతుంది. అందుకు ప్రతిఫలంగా అతను ఒక నాణ్యాన్ని సారాకి ఇస్తాడు. సారా మొదటిసారి డబ్బు చూసింది. అందువల్ల ఆ నాణ్యంని జాగ్రత్తగా దాస్తుంది. తర్వాత సారా అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా మంచి భోజనం పెడుతుంది. అయితే ఆ వ్యక్తి డేవిడ్ అనుమతి తీసుకోకుండానే అతని గన్ తీసుకుంటాడు. అది చూసి సారా డేవిడ్ కోప్పడతాడని భయపడుతుంది. అందువల్ల సారా గన్ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే జిన్ సారాకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనుకుని తన జేబులో నుంచి ఇంకొక నోటు తీసి సారాకి ఇస్తాడు. సారాతో నేను దీన్ని కొనుక్కోవాలనుకుంటున్నానని చెప్తాడు. డబ్బులు చూడగానే సారా మరోసారి షాక్ అయ్యి అతను అడిగిన గన్ను ఇచ్చేస్తుంది. తర్వాత జిన్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి అనుకుంటాడు. కానీ అతని పడవకి హోల్ పడి అందులోకి నీళ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి జిన్ మళ్ళీ సారా దగ్గరికి వెళ్ళి సహాయం కోరాల్సి వస్తుంది. ఆ సమయంలో సారా బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి అతని మీద ఎటువంటి అనుమానం కలగదు. అందువల్ల సారా ఒక టవల్ చుట్టుకుని జిన్ కోసం అవసరమైన వస్తువులు వెతకడానికి వెళ్తుంది. సారాకి ఆడ మగ మధ్య ఉన్న తేడా, మర్యాద అంటే ఏమిటో తెలీదు. కాబట్టి జిన్ ఆ అమ్మాయిని అలా చూసిన వెంటనే ఏదో తేడాగా అనిపించి తన కోట్ తీసి సారాకి కప్పుతాడు. ఆ అమ్మాయితో, నువ్వు వేరే పురుషుల ముందు ఈ విధంగా నీ శరీరాన్ని చూపించకు. నీ భద్రత కోసం నమ్మకమైన వ్యక్తులను మాత్రమే విశ్వసించు అని చెప్తాడు. సారా జిన్ చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోదు. డేవిడ్ ఈరోజు సారా కోసం ఒక అందమైన ఫ్రాక్ కొని తెస్తాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకే గదిలో పడుకుంటారు. డేవిడ్కి సారా మీద చాలా ప్రేమ ఏర్పడి ఉంటుంది. అందువల్ల బయటికి వెళ్ళినప్పుడల్లా తన కోసం ఒక కొత్త డ్రెస్ కొని తెస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే సారా దగ్గర ఉన్న డబ్బులు డేవిడ్ చూసి, ఈ డబ్బులు నీకెక్కడివి, నీ దగ్గరికి ఎలా వచ్చాయని అడుగుతాడు. సారా డేవిడ్తో నల్లజాతి వ్యక్తి గురించి చెప్పగానే డేవిడ్ కోపంతో ఊగిపోతాడు. జిన్ని చంపడానికి ఇంకో గన్ తీసుకుంటాడు. ఇంకోవైపు జిన్ పడవ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే అప్పటికి చాలా ఆలస్యమైపోయింది. డేవిడ్ గన్ తీసుకుని అక్కడికి వస్తూ ఉంటాడు. అందువల్ల జిన్ గన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. డేవిడ్ అక్కడికి వచ్చేసరికి పడవ మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల అతను ఆ పడవకి హోల్ పడేలా గన్తో షూట్ చేస్తాడు. తర్వాత సారా దగ్గరికి వెళ్ళిపోతాడు. డేవిడ్ ఉదయం సగంలో వదిలేసిన పనిని పూర్తి చేయాలి అనుకుంటున్నాడు. అయితే సారా అతని దగ్గర డబ్బులు తీసుకుంది కాబట్టి ఆమెకి జిన్ విషయం గుర్తుకొస్తుంది. అందువల్ల డేవిడ్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో జిన్ డేవిడ్ మీద దాడి చేయడానికి వస్తాడు. డేవిడ్ జిన్ని ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోతాడు. అందువల్ల జిన్ అతని ఇంకో గన్ కూడా తీసుకుంటాడు. జిన్కి సారా దగ్గర ఉన్న డబ్బులు అవసరం లేదు. అందువల్ల గన్ మాత్రమే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డేవిడ్ జిన్ మాటలు విని బాగా ఆలోచించి తర్వాత రోజు సారాకి డబ్బులు తిరిగిచ్చేస్తాడు. ఎందుకంటే ఆ కొంచెం డబ్బు కోసం సారాని నిరాశపరచడం డేవిడ్కి ఇష్టం లేదు. సారా ఆ డబ్బులు తీసుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ శుభవార్త చెప్పడానికి జిన్ దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో జిన్ పడవకి మరమ్మత్తు చేస్తూ ఉంటాడు, అంటే రిపేర్ చేస్తూ ఉంటాడు. ఈలోగా డేవిడ్ అక్కడికి వచ్చేస్తాడు.
కానీ జిన్ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. డేవిడ్ ఎప్పుడూ కూడా నల్లజాతీయుల పట్ల భేదభావం కానీ వివక్షత కానీ చూపలేదు. నల్లజాతీయుల మీద కోపం పెంచుకోలేదు. ఎక్కువ మంది స్నేహితుల వల్ల ఎక్కువ మార్గాలు ఏర్పడతాయనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ జిన్ పడవ రిపేర్ అయ్యే వరకు అతన్ని అక్కడ ఉండనిస్తాడు. జిన్ ఎంత ప్రతిభావంతుడు అంటే మండుటెండలో కూడా అద్భుతంగా సన్నాయి వాయిస్తూ ఉంటాడు. సారా ఆ సన్నాయి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో డేవిడ్ నిద్రపోతాడు. కొంచెం సేపు తర్వాత జిన్ నిద్రపోతున్నప్పుడు డేవిడ్ అతని దగ్గర ఉన్న 2 గన్స్ కొట్టేస్తాడు. ఆ తర్వాత డేవిడ్ పక్కింట్లో ఉన్న అమ్మాయి సారా నిద్రపోవడం చూసి తన పెద్ద పెద్ద చేతులతో సారా చిన్న చిన్న నారింజ పళ్ళన్నీ నొక్కుతాడు. సారా వెంటనే నిద్ర మేల్కొంటుంది. అయితే సారా అతన్ని వ్యతిరేకించలేకపోయింది. అలాగే డేవిడ్కి తీయటి కలలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి గురించి జిన్కి తెలీదు. తర్వాత రోజు ఆ ముగ్గురు కలిసి సంతోషంగా డిన్నర్ చేస్తూ ఉంటారు. అయితే వేరే 2 వ్యక్తులు అక్కడికి డేవిడ్తో మాట్లాడడం కోసం వస్తున్నారని జిన్కి తెలియగానే అతనికి ఏదో తేడాగా అనిపిస్తుంది. అందువల్ల వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు లాయర్ అయితే మరొకరు పోలీస్. ఆ పోలీసు డేవిడ్తో ఈ ద్వీపంలో ఒక నల్లజాతి వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడు అని చెప్తాడు. వాళ్ళు చెప్పింది విని డేవిడ్కి ద్వీపంలో ఉన్న నల్లజాతి వ్యక్తి గురించి ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళు వెంటనే ఆ నల్లజాతి వ్యక్తి పారిపోయాడా లేదా అని తెలుసుకోవడానికి గన్స్ తీసుకుని వెళ్తారు. పోలీసు డేవిడ్ జిన్ కోసం వెతుకుతూ ఉంటే లాయర్ సారాతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అతనికి సారా చదువుకోలేదని, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్లాలని అర్థమవుతుంది. అయితే సారా ఎప్పుడూ ఆ ద్వీపం దాటి బయటికి వెళ్ళలేదు. అంతేకాదు సారాకి చదువంటే ఏంటో కూడా తెలీదు. ఇంకోవైపు జిన్ను దురదృష్టవశాత్తు కొండల మధ్యలో అడుగుపెడతాడు. కానీ అతని అదృష్టం కొద్దీ సారా ఆ లాయర్ ఇద్దరూ జిన్ని చూస్తారు. లాయర్ జాతిభేదం చూపించకుండా జిన్ గాయానికి కట్టుకడతాడు. తెల్ల జాతీయులు తన మాట పట్టించుకోకుండా జిన్ని ఏ విధంగా తన రంగు కారణంగా ఇరికించారనేది కూడా జిన్ మాటల్లో వింటాడు. ఆ లాయర్ నల్లజాతి వ్యక్తి అయినా జిన్కి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈలోగా అక్కడికొచ్చిన పోలీసు డేవిడ్ ఏమాత్రం ఆలోచించకుండా జిన్ని కట్టిపడేస్తారు. సారా అతన్ని వదిలేస్తుంది. సాయంత్రం లాయర్ డేవిడ్తో సారాని స్కూల్కి తీసుకువెళ్తాను అని చెప్తాడు. అయితే లాయర్ డేవిడ్ కళ్ళలో అతని కామాన్ని చూసి అంతా గ్రహిస్తాడు. డేవిడ్తో సారా ఇంకా చిన్నపిల్ల, నువ్వు తనతో అలా చేయడం కుదరదని చెప్పి సారాని పడవ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. డేవిడ్ జిన్ పడవని కూడా రిపేర్ చేస్తానని మాటిస్తాడు. తానే స్వయంగా పడవ రిపేర్ చేసి జిన్ని అందులో ఎక్కించి సముద్రంలోకి నెట్టేస్తాడు. డేవిడ్ సారా వైపు కూడా చూడలేదు. సారాని లాయర్ తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. డేవిడ్కి ఇప్పుడు బాగా అర్థమైంది తను సారా జీవితం గురించి స్వార్థపూరితంగా ఉండకూడదు అని. ఎందుకంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండొచ్చు. కాకపోతే సారా తిరిగి అక్కడికి రావాలి అనుకుంటే మాత్రం అతను ఎప్పుడూ ఆమె కోసం ఆ ద్వీపంలో వేచి ఉంటాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.